Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 95 verse 7. ఈరోజు మన ధ్యానం కొరకు 95వ కీర్తన 7వ వచనం తీసుకొనబడింది. తెలుగులో 6వ వచనంలో ఉంది. For he is our God and we are the people of his pasture. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. This Psalm 95 is about worship. 95వ కీర్తన ఆరాధన గురించినది. There is nothing more important in the Christian life than worship. క్రైస్తవ జీవితంలో ఆరాధనకు మించి అంతకన్నా ప్రాముఖ్యమైనది మరొకటి లేదు. God has created us to be worshiping creatures. దేవుడు మనం ఆరాధించే వారముగా ఉండాలని సృష్టించాడు. And Christ has redeemed us to be a worshiping people. మరి మనల్ని ఆయన ఆరాధించే వారంగా ఉండడానికి విమోచించాడు కూడా. Jesus said in John's Gospel 4:23 and 24. యోహాను సువార్త 4వ అధ్యాయం 23-24 వచనాల్లో యేసు ప్రభువారు చెప్పిన మాట. I am reading these verses for you. ఈ మాటలు నీ కొరకు నేను చదువుతున్నాను. But the hour is coming and now is when the true worshippers will worship the Father in spirit and in truth. For the Father is seeking such to worship him. God is spirit and those who worship him must worship in spirit and truth. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అటివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. There is nothing more important than that to worship the Lord. కాబట్టి ప్రభువుని ఆరాధించే దానికన్నా మించినది ప్రాముఖ్యమైనది మరొకటి లేనే లేదు. One man of God gave a very helpful outline of Psalm 95. ఒక గొప్ప దైవజనుడు ఈ 95వ కీర్తనకు సంబంధించి ఎంతో సహాయకరమైనటువంటి సంగతులు చెప్పాడు. That is about Psalm 95, 4 words he said. అనగా ఈ 95వ కీర్తన గురించి 4 మాటలు ఇట్లా చెప్పాడు ఆయన. What are they? అవేమిటి? Come. రండి. For. దేని కొరకు? దాని కొరకు. Worship. ఆరాధన. 4th word is today. 4వ మాట నేడు అన్నమాట. Come. Psalm 95 verses 1 and 2. రండి. 95వ కీర్తన 1-2 వచనాల్లో చూస్తున్నాం. That is a call to worship. అంటే ఆరాధన కొరకైన పిలుపు. Then secondly, రెండోది come for. రండి, దాని కొరకు రండి. That is verses 3-5. 3-5 వచనాల్లో they give us the reasons why we are to worship God. ఎందుకని మనం దేవుని ఆరాధించాలి అనే దానికి ఇక్కడ కారణాలు ఉన్నాయి. Now let us add the third word also. ఇప్పుడు 3వ పదం కూడా చేర్చుదాం దీనికి. Come for worship. ఆరాధన కొరకై రండి. That is worship is mentioned now in 6 and 7 verses. అనగా 6-7 వచనాలు ఇక్కడ ఆరాధన అనే మాట ఉపయోగించబడింది. See, that is what we do when we worship God. అంటే మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు చేసేది. Finally, in the same psalm, చివరిగా ఇదే కీర్తనలో if you read from 7-11 verses, 7-11 వచనాల్లో గాని మీరు చదివితే we can see the 4th word. 4వ మాట కూడా చూస్తాం. Come for worship today. చూడండి, నేడు రండి, దేవుణ్ణి ఆరాధించడానికి నేడే రండి. So these last verses, they are giving us a warning about neglecting worship through unbelief. చివరి వచనాలు చూడండి, అవిశ్వాసాన్ని బట్టి ఆరాధనని నిర్లక్ష్యం చేసే దాని గురించిన హెచ్చరిక ఉంది ఇక్కడ. So we are going to see these things in a little bit detail. కాబట్టి ఈ సంగతులనే కొంత వివరంగానే చెప్పుకుందాం. Number 1, మొదటిది come, that is our invitation to worship. రండి అనగా ఆరాధన చేయుట కొరకైన ఆహ్వానం. The first half of this psalm is framed by 2 calls to worship. ఈ కీర్తనలోని సగము భాగము 2 పిలుపులు, ఆరాధనకు సంబంధించిన 2 రకాల పిలుపులు ఉన్నాయి. Both with the inviting word come. ఈ 2 కూడా రండి అనే ఆహ్వానం పలుకుతూ మాటలున్నాయి. Psalm 9:1 says, 95వ కీర్తన మొదటి వచనంలో ఈ రీతిగా ఉంది. Oh come, let us sing to the Lord, let us shout joyfully to the rock of our salvation. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. The second come we can see in verse 6. రెండవది రమ్ము, రండి అనే మాట 6వ వచనంలో మనం చూడవచ్చు. Oh come, let us worship and bow down, let us kneel before the Lord our maker. తెలుగులో చూడండి 7వ వచనము, రండి నమస్కారము చేసి సాగిలపడదము,
మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. Come is a command in both these verses, although they are two different words in Hebrew. రండి అనేది ఇక్కడ ఒక ఆజ్ఞగా, ఇవి హెబ్రీ పదంలో రెండు వేరు పదాలైనా ఇది ఒక ఆజ్ఞలాగా మనం చూస్తున్నాం. Come in Psalm 95:1 is literally to walk or carry yourselves. 91వ కీర్తన మొదటి వచనంలో ఉన్న రండి అనేది నీకు నీవుగా ఈ పని చేయాలి, నువ్వు ఆరంభించు, నువ్వు మొదలుపెట్టు You get up and start. లేచి నువ్వు మొదలుపెట్టు అని అర్థం. But the come in 95:6 or 7, అయితే 95వ కీర్తన 6-7 వచనాల్లో చెప్పబడిన రండి అనేది, and that Hebrew word means enter in. ఇక్కడ హెబ్రీ పదంలో మనం గమనిస్తే లోపలికి ప్రవేశించండి. One is to start. ఒకటేంటి, నీవు ఆరంభించు, మొదలుపెట్టు, నీ ఇంటిలో నుండి బయలుదేరాలి. Second come is, రెండవ రండి అనేది come into his house. ఆయన ఇంటిలోనికి రావాలి. See, both are come only. ఈ రెండు సార్లు కూడా రండి అనే మాట ఉపయోగించారు, And both are in the plural. ఈ రెండు కూడా బహువచనంలో ఉన్నాయి. Do you see the picture here? ఇక్కడ మీరు ఈ సన్నివేశాన్ని చూస్తున్నారు The కదా. psalmist is saying, కీర్తనకారుడు చెప్తున్నాడు, stop what you are doing. నువ్వు చేస్తున్నవి ఆపు చేయి, Leave what you are doing behind. నువ్వు చేసేవన్నీ కూడా విడిచిపెట్టు, And then తర్వాత come to God. దేవుని యొద్దకు రండి. This is a call for us to come together with the people of God. కాబట్టి దేవుని ప్రజలంగా మనం కలిసి రావాలి అని దాని కొరకైనా We have to come with all together with the people of God. కాబట్టి దేవుని ప్రజలందరితో కలిసి మనమందరం రావాల్సింది. To bring ourselves and enter into the presence of God, verses 2. రెండో వచనం, మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనికి రావాలి. Let us come before his presence. ఆయన సన్నిధిలోనికి మనం వస్తాం. So come in this verse means to meet. ఈ వచనంలో రండి అనే మాట ఆయనను సంధించుట, Meet with God. దేవుణ్ణి సంధించుట, Praise him. ఆయనను స్తుతించుట, Thank him. ఆయన కృతజ్ఞతలు Have చెల్లించుట, fellowship with him. ఆయనతో సహవాసం చేయుట, Commune with him. ఆయనతో మనం సహవాసం చేయాలి, Stop ముచ్చటించాలి. what you are doing and leave it behind and come. నువ్వు చేసేవన్నీ ఆపు చేసి దాన్ని విడిచిపెట్టి రా, లోపలికి రా. How do we come? మనం ఎట్లా రావాలి? With joyful thanksgiving. మనం ఎంతో సంతోషం, ఉత్సాహ ధ్వని చేస్తూ రావాలి. Oh, come, let us sing unto the Lord. రండి, యెహోవాను గూర్చి మనం గానము చేయుదాం. There is no room in this verse for apathetically mumbling through a few songs while your mind is elsewhere. ఈ వచనంలో నీ మనసు ఎక్కడో ఉన్న సందర్భంలో ఇవేమి కూడా ఎంత ఉదాసీనమైనటువంటి లేకపోతే ఏదో మూలుగులు లాంటి ఆ విషయం కాదు ఇక్కడ చెప్పింది. హృదయం ఎక్కడో పెట్టుకుని ఇక్కడ ఏదో అంటాం కాదు. ఎక్కడో హృదయం ఎక్కడో పెట్టుకుని ఇక్కడ వచ్చి మనం అవి ఏవేమో చెప్తా ఉండడం అట్లా కాదు అంట. So what it is written? ఏమని రాయబడింది? Let us shout joyfully to the rock of our salvation. కాబట్టి మన రక్షణ దుర్గమును బట్టి ఉత్సాహ ధ్వని, సంతోష గానము చేయడం. In this psalm, ఈ కీర్తనలో this refers to Israel in the wilderness. ఇది అరణ్యములో ఉన్న ఇశ్రాయేలీయులను సూచిస్తుంది. The rock that literally saved the nation was the rock that Moses struck, which then flowed with water. చూడండి, వాస్తవంగా అక్షరార్థంగా ఇశ్రాయేల్ జనాంగాన్ని రక్షించి కాపాడిన ఆ బండ మోషే, ఆ బండను కొట్టిన అందులో వచ్చిన ఆ నీరు అదే బండ. What we read in Exodus 17:1-7. నిర్గమకాండం 17వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఏం చదువుతున్నాం? And the same thing we are reading. ఆ సంగతులే అక్కడ ఉన్నాయి. Paul tells us that the rock was Christ. పౌలు ఏమంటాడు? ఆ బండ క్రీస్తే అన్నాడు. What we read in 1 Corinthians 10:4. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం So this చదువుతున్నాం. is a gospel call. కాబట్టి ఇది సువార్త కొరకైన పిలుపు. Come to Christ for salvation. రక్షణ కొరకై క్రీస్తు యొద్దకు రండి. Come to Christ for the forgiveness of your sins. నీ పాప క్షమాపణ కొరకై క్రీస్తు దగ్గరికి రండి. If Christ is the rock of your salvation, క్రీస్తు నీ రక్షణ దుర్గమైతే, that is who has given you living water for your soul, అంటే నీ ప్రాణములకు ఆయన జీవ జలమునిచ్చిన వాడుగా, is it not right to come to him with a joyful noise, great song of joy and thanks? మరి ఉత్సాహ గానముతో, సంతోష గానముతో ఆయనను స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాకూడదా? In 95:2 we read, 92వ కీర్తన 2వ వచనం, let us come before his presence with thanksgiving, let us shout joyfully to him with psalms. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము చేయదము. Yeah, we have to come. మనము రావాలి. And secondly, రెండోది, the word for, that is verses 3-5. 3 నుండి 5 వచనాల్లో అంటే దేని కొరకు, And that is why we ought to come. అంటే ఎందుకని మనం రావాలి? Psalm 95:3 begins with that word for. 95వ కీర్తన 3వ వచనము ఆ కారణం చెప్తున్నాడు దేని కొరకు I am రావాలి. reading verse 3. 3వ వచనం చదువుతున్నాను. For the Lord is the great God and the great King above all gods. ఎందుకనగా యెహోవా మహాదేవుడు, దేవతలందరికి పైన మహాత్మ్యము గల మహారాజు. Why should we come to worship?
ఎందుకని మనం ఆరాధన చేయడానికి రావాలి? God is sovereign. దేవుడు His సార్వభౌమాధికారం గలవాడు. majesty is over all. కాబట్టి ఆయన యొక్క మహాత్మ్యము అన్నిటికన్నా ఎంతో ఉన్నతమైనది. Many people are claiming that we are gods. చాలా మంది నేను దేవుడు అని చెప్పుకుంటున్నారు. He is greater than any claimed God, కాబట్టి any false God. ఎవరైనా నేను దేవుడు అని చెప్పుకునేవారు అబద్ధపు తప్పుడు దేవతలు అందరికి మించినవాడు, అందరికి పైన ఉన్నవాడు. Further we read in verses 4 and 5. తర్వాత ముందుకి 4-5 వచనాల్లో మనం చదువుతాం. I am reading. నేను In his చదువుతున్నాను. hand are the deep places of the earth, the heights of the hills are also his. The sea is his, for he made it, and his hands formed the dry land. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసాను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. God is the creator. దేవుడే సృష్టికర్త. He created everything and he rules the world. ఆయన సమస్తమును సృష్టించి విశ్వమంతటిని పరిపాలిస్తున్నాడు. But even more importantly, in Psalm 95, 6 and 7, ఇంకా ప్రాముఖ్యంగా 95వ కీర్తన 6-7 వచనాల్లో మనం గమనిస్తే, kneel before the Lord our maker. చూడండి, మన సృష్టికర్త ఎదుటికి వచ్చి మన సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. What does it mean? అంటే అర్థం ఏమిటి? He not only made the whole world, ఆయన ఈ సర్వలోకమును సృష్టించడం మాత్రమే he కాకుండా made me also. నన్ను కూడా సృష్టించినాడు ఆయన. And in verse 6 and 7, 6-7 వచనాలు for he గమనించండి. is our God, ఆయన మన దేవుడు, and we are the people of his pasture and the sheep of his hand. మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. God cares for us as a shepherd care for his sheep. చూడండి, ఒక కాపరి గొర్రెల గురించి ఎంత జాగ్రత్త తీసుకుంటాడో, ఎట్లా తీసుకుంటాడో, దేవుడు మనందరి గురించి అంతటి జాగ్రత్త తీసుకుంటున్నాడు. Why should I worship God? కాబట్టి నేను దీన్ని బట్టి దేవుని ఆరాధించాలి. Because he is sovereign over all. ఆయన అందరిపైన సార్వభౌముడు. Because he made the whole universe. ఆయన విశ్వమంతటిని సృష్టించిన వాడు Because కాబట్టి. he made me. ఆయన నన్ను కూడా And సృష్టించాడు because he కాబట్టి. cares for me. నా గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు So కాబట్టి. come, an invitation to worship. కాబట్టి రండి అనేది ఆరాధన కొరకైన ఆహ్వానం. Secondly, for the reason for worship. రెండవదిగా దేని కొరకు ఆరాధన చేయాలి. And the third thing, మూడవది worship. ఆరాధన. What we are to do when we come. మనం వచ్చినప్పుడు ఏమి చేయాలి? మనము What is it exactly that we are called to do? సరిగ్గా మనం ఆ పని చేయడానికి కొరకు మనం పిలువబడిన వారిని. And what we have to do? అంటే మనం ఏం చేయాలి? What does it mean to worship God? దేవుణ్ణి ఆరాధించుట అంటే ఏమిటి? In 6 and 7 verses, 6-7 వచనాల్లో we are seeing three similar verbs that tell us how we are to come. మనం ఏ విధంగా రావాలి అని మనకు బోధించేటువంటి 3 సమాంతరమైన సంగతులు ఇక్కడ ఉన్నాయి. Oh, come. రండి, Let us worship and bow down. మనము సాగిలపడదము, నమస్కారం చేసేదము. Let us kneel before the Lord our Maker. మనలను సృజించిన యెహోవా సన్నిధిని ఆయన ఎదుట మోకరించుదాం. The command in this verse is come. ఈ వచనంలో ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటి? రండి, Enter into the presence of God. దేవుని సన్నిధిలో ప్రవేశించండి. What are the other three verbs? మరొక 3 ఇతర సంగతులు ఏమిటి? Worship, ఆరాధన, bow down, సాగిలపడాలి, kneel. సాగిలపడాలి, నమస్కరించాలి. And they describe what it looks like to come in the presence of God. ఇవి దేవుని సన్నిధిలోనికి రావడం అనేది దాన్ని వివరిస్తున్నాయి. All the three convey the picture of our humbling before God. ఈ 3 దృశ్యాలు కూడా దేవుని ఎదుట మనం దీనులమై తగ్గించుకొని ఉండాలని దాని గురించి మాట్లాడుతాం. And worship means, ఆరాధన అనగా to fall flat before God. దేవుని ఎదుట సాగిలపడుట. Bow down means, తల వంచుట అంటే bend low or crouch down before God. అంటే మన క్రిందికి వంగి నేల మట్టుకు సాగిలపడుట. Kneel means get down on your knees to give blessing to God. మోకరించుట అంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకు ఆయన దగ్గర మనం మోకరించడం. The point is that our God is so mighty, so awesome that we need to acknowledge that by joyfully, thankfully, humbly bowing down before him. విషయం ఏంటంటే మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం తగ్గించుకొని తల వంచి ఆయన యొక్క మహాత్మ్యము, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఒప్పుకొనుట. And our God is so mighty and awesome. మన దేవుడు ఎంతో బలమైన దేవుడు, ఆయన మహా గొప్ప దేవుడు. We need to acknowledge him. అది మనం ఆయనను ఒప్పుకోవాల్సింది. మనం How can we acknowledge? ఎలా ఒప్పుకోగలము? Even through our physical posture also. భౌతికమైనటువంటి మనక అక్కడ మనం చేసే కార్యం ఆకారాన్ని బట్టి కూడా. Worship, that is bow down with joy before your mighty maker. ఆరాధన అనగా
నిన్ను సృజించిన బలమైన సృష్టికర్త ఎదుట మోకరించ తల వంచాలి. Not only he is a mighty maker, he is a tender shepherd also. ఆయన ఎంతో బలవంతుడైన సృష్టికర్త మాత్రమే కాకుండా ఆయన ఎంతో మంచి మృదువైనటువంటి ఒక కాపరి కూడా. And fourthly, నాలుగవది today, నేడు, that is a warning for worshippers. ఆరాధించేవారు ఆరాధికులకి హెచ్చరిక. So far this has been an uplifting song and encouraging us to come in humble worship to our great God. ఇంతవరకు కూడా మన గొప్ప దేవుని ఎదుట వచ్చి మనల్ని మనం తగ్గించుకొని మనం ఆరాధించడానికి ప్రోత్సహించబడుతున్నాం. Then suddenly the mood changes in the middle of verse 7. ఉన్నట్టుండి 7వ వచనం మధ్య భాగానికి వచ్చేసరికి ఇక్కడ కొంత వైఖరిలో మారినట్టు In చూస్తున్నాం. Telugu Bible they are upside down. తెలుగులో Those two verses. ఈ 2 వచనాలు కొంచెం మార్పు పైన కింద ఉన్నాయి. Today if you will hear his voice, do not harden your hearts. The word today. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. నేడు అనే మాట గమనించండి. What's going on here? ఏం జరుగుతుంది ఇక్కడ? The psalmist is referring to Israel's experience in the wilderness when they tested the Lord in Exodus 17. కీర్తనకారుడు నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి వారు శోధించినటువంటి సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావించారు. In verse 8, at the waters of Meribah, that is rebellion. 8వ వచనంలో మెరీబా జలముల యొద్ద అంటే వారు తిరుగుబాటు. And it refers to Moses' own unfaithfulness at the waters of Massah. మస్సా దగ్గర మోషే తానుగా ఆయన ఒక అపనమ్మకత్వాన్ని మనం మోషేలోని చూస్తున్నాం. So here that is in Numbers we can see. ఇవి సంఖ్యాకాండంలో మనం చూడొచ్చు. God's people were not joyfully singing to him or thanking him or worshipping him. దేవుని ప్రజలు సంతోషంగా ఉత్సాహంగా ఆయన గురించిన గానం చేయడం లేదు, ఆయన ఆరాధించడం లేదు. Just it is the opposite. ఇది పూర్తిగా దానికి వ్యతిరేకంగా. They grumbled. వాళ్ళు సనిగినారు. They complained. వాళ్ళు ఫిర్యాదులు They చేశారు. quarreled with God. దేవునితోనే వారు పోరాటానికి వచ్చారు. And you remember what happened as a result of their unbelief. వారి యొక్క అవిశ్వాసానికి ఫలితం ఏం జరిగిందో మనకు తెలుసు కదా. Neither the generation of his children of Israel from Meribah nor Moses also they have not entered the promised land. మెరీబా జలముల యొద్ద ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలే గాని మోషే సహితం వాగ్దాన దేశంలో ప్రవేశించలేకపోయినారు. The New Testament author of Hebrews cites the whole second part of Psalm 95. క్రొత్త నిబంధనలోని హెబ్రీలకు రాసిన గ్రంథకర్త 95వ కీర్తన యొక్క 2వ భాగం అంతటి కూడా సమకూర్చాని రాస్తున్నాడు. 95:7-11 he is quoting in Hebrews 3:7-11. 95వ కీర్తన 7 నుండి 11 వచనాలని హెబ్రీలకు రాసిన పత్రిక Third chapter 3వ అధ్యాయంలో 7-11. 7 నుండి 11 వచనాల్లో దాన్ని ఆయన ప్రస్తావించారు. And he again quotes Psalm 95:11 మరొకసారి 95వ కీర్తన 11వ వచనాన్ని మరలా ప్రస్తావిస్తూ in Hebrews 4:3. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో And 95:7 again in Hebrews 4:7. అలాగే హెబ్రీ 4:7లో మరొకసారి 95వ కీర్తన 7వ వచనాన్ని అక్కడ The ప్రస్తావించారు. message you cannot worship God with an unbelieving heart. అంటే నువ్వు అవిశ్వాస హృదయంతో దేవుని ఆరాధించలేవు అనేది You cannot worship God if you do not take him at his word. నువ్వు గానీ ఆయన మాటను లెక్క చేయకపోతే, లక్ష్య పెట్టకపోతే ఆరాధన చేయలేవు. You cannot worship God if you do not believe on Christ, the rock of our salvation. క్రీస్తునందు నమ్మిక ఉంచకపోతే, మన రక్షణ దుర్గమై ఉన్న ఆ దేవుని యందు నమ్మిక ఉంచకపోతే నువ్వు ఆరాధన చేయలేవు. True worship is by faith. నిజమైన ఆరాధన అనేది విశ్వాసం ద్వారా. Unbelief is inconsistent with it. కాబట్టి అవిశ్వాసం అనేటువంటిది అసంతృప్తితో కూడినదిగా ఉంది. Remember carefully. జాగ్రత్తగా మీరు జ్ఞాపకం We ఉంచుకోండి. cannot live between two Sundays unbelieving in God's word, untrusting Lord Jesus Christ, unresponsive to gospel of grace, and then come on Sunday you cannot manufacture worship. చూడండి, 2 రకాల ఈ ఆదివారాల మధ్య Between మనం two ఉండడానికి Sundays. రెండు ఆదివారాలు ఉన్నాయి కదండి. ఆదివారం this మొదలుకొని Sunday and next Sunday. ఆదివారం మొదలుకొని మరొక You are ఆదివారం not వరకు having any belief in the God's word. దేవుని వాక్యం పైన నమ్మిక లేదు. You are not trusting Jesus నీవు Christ. యేసుక్రీస్తునందు నమ్మికించడం You are లేదు. not responsive to the gospel of grace. నీవు కృపా సువార్తకి నువ్వు ఏమి స్పందించలేదు. You are doing as you like. నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. And you cannot manufacture worship on Sunday. Remember that. ఆదివారం వచ్చేసి ఏదో తయారు చేసుకున్న ఆరాధనగా నువ్వు చేయలేవు. It తయారు చేయలేవు. నువ్వు తయారు చేయలేవు కూడా. ఉట్టి మాటలు అవుతాయి. అన్ని ఒట్టి మాటలుగా ఉంటాయి. Cannot happen. అది జరగదు కూడదు. అది Worship must be by the Spirit.
ఆరాధన అనేది ఆత్మతో by చేయవలసింది. His grace, ఆయన కృప ద్వారా, by faith in Jesus Christ, యేసుక్రీస్తునందు విశ్వాసము by ద్వారా, believing in God's word, దేవుని వాక్యమునందు నమ్మిక ఉంచడం and ద్వారా, submitting our will to Him, మన ఇష్టం మన చిత్తం ఆయనకు and లోపరుచుకోవడం ద్వారా, following Christ as our Lord. క్రీస్తుని మనకు ప్రభువుగా ఆయనను వెంబడించడం How ద్వారా many times? ఎన్నిసార్లు Oh, we walk as we like in this world throughout the week. వారం అంతా కూడా లోకంలో అటు ఇటు తిరుగుతూ సంచరిస్తుంటాం. And Sunday, ఆదివారం how వచ్చేసరికి wonderfully we worship. ఓ ఎంత అద్భుతమైన అందమైన మాటలతో ఆరాధన People, చేస్తాం. when we hear our worship, they will understand that there is no believer like us. అసలు ప్రజలు మనం చేసే ఆరాధన వింటున్నప్పుడు ఇట్లాంటి భక్తుడే లేడు అనుకుంటారు. Do you know what God says? అయితే దేవుడు ఏమంటున్నారు తెలుసా? You are a liar. నువ్వు అబద్ధికుడివి, You are hypocrite. నువ్వు వేషధారివి. You cannot manufacture worship. ఆరాధనని తయారు చేయలేవు నువ్వు. With your worship, manufactured worship, you may please the people. God says you are a liar. నువ్వు తయారు చేసుకున్న ఆరాధనతో ఇతరులను మెప్పించగలవేమో, కానీ దేవుణ్ణి నువ్వు సంతోషపెట్టలేవు. All of this is a part of true worship. ఇవన్నీ కూడా నిజమైన ఆరాధనలోని భాగాలు. May God help us to be true worship. నిజమైన ఆరాధికులుగా ఉండేలాగా దేవుడు మనకు సహాయం Sometimes we చేయాలి. may not utter words కొన్నిసార్లు మనము మాటలు పలకలేము, because ఉచ్చరించలేకపోవచ్చు. of the love He has shown us. అందుకే ఆయన చూపించిన ఆ ప్రేమను బట్టి Silent worship also will be there. మౌనముగా చేసే ఆరాధన కూడా ఉంటుంది. Heart is filled with joy and thanksgiving. Tears will be rolling. The tears of joy. Sometimes God will say that is true worship. హృదయం అంతా కూడా ఎంత సంతోషం ఆనందంతో నిండిపోయి ఆనంద బాష్పాలు వస్తూ ఉండగా ఇది కూడా ఆరాధనతో నింపబడిన హృదయం దేవుడు అర్థం చేసుకుంటాడు. God will say that is true worship. దేవుడు అంటాడు ఇది నిజమైన ఆరాధనే అంటాడు. Let us not bring forth manufactured, printed worships. కాబట్టి ఏదో తయారు చేసుకొని రాసుకొని వచ్చిన ఆరాధనలు మనం చేయొద్దు. Let it flow from your heart in spirit and in truth. నీ హృదయాంతరంగం నుండి ఆత్మతో సత్యంతో కూడినదే ఉండాలి ఆరాధన. Not only on Sundays. అది కేవలం ఆదివారాలు మాత్రమే కాదు, Every moment of our life. మన జీవితంలో అనుక్షణము అదే తరహా ఆరాధన ఉండాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father. ప్రేమగల మా పరలోకపు తండ్రి, How many times our worship is simple a drama. ఎన్ని పర్యాయాలు ప్రభా మేము చేస్తున్న ఈ ఆరాధనలు ఒక నాటకంగానే ఉండిపోతున్నాయి. It's all acting. ప్రభా ఇదంతా నాటకంలాగానే ఉంది. But oh Lord, Thou hast demanded us to worship in spirit and truth. అయితే ప్రభా మేమైతే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని కోరబడుతున్నాం. Throughout the week we will live as we like. ప్రభా వారం అంతా మా ఇష్టానుసారంగా జీవిస్తాం. Lord, we do things as we like. ప్రభా మాకు నచ్చినట్టుగా చేస్తాం అన్ని. Sunday we will be pouring with, oh Lord, sugar-coated words. ఆదివారం వచ్చేసరికి తేనె పూసిన మాటలన్నీ వలకు వస్తూ ఉంటాం. People may appreciate our worship. ఒకవేళ ప్రజలు మేము చేసే ఆరాధన మెచ్చుకుంటారేమో. Oh Lord, people may appreciate our songs. అవ్వా ప్రజలు మేము పాడే పాటలు మెచ్చుకుంటారేమో. But you are telling, కానీ నువ్వు చెప్తున్నావు you are a liar. నువ్వు అబద్ధికుడివి, You are an actor. నువ్వు You నటించేవాడు, are a hypocrite. నువ్వు వేషధారివి. Lord, this morning, oh, దేవా ఈ ఉదయకాలము help us to be true worshippers in thy presence. ప్రభా నీ సన్నిధిలో ఎప్పుడు కూడా నిజమైన ఆరాధికులుగా ఉండులాగా సహాయం Yes, చేయండి. Lord, we do fall in this slippery world. నిజమే ప్రభా, ఈ జారుడుగా వాలుగా ఉన్న ఈ లోకంలో మేము ఉన్నాం. We may fall. మేము పడిపోతాం, We may stumble. మేము తొణికిసలాడతాం. But help us to confess it and cleanse ourselves by thy precious blood and enable us to offer the true worship in spirit and in truth. అయితే ప్రభా ఈ వీటిని ఒప్పుకొని నీ రక్తం ద్వారా కడగబడిన వారమై ఆత్మతో సత్యంతో ఆరాధించువారుగా సహాయం చేయండి. We are worshipping not to get the praises of men, but the appreciation of God. మనుషుల పొగడ్తల కొరకు మేము ఆరాధన చేయడం లేదు ప్రభా, దేవుని మహిమ కొరకే మేము ఆరాధన చేస్తున్నాం. Make us worshipful people. దేవా మేము ఆరాధించే ప్రజలుగా మమ్మల్ని సిద్ధపరచండి. We do pray in the most worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యంత యోగ్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము.